ఇంట్లోకెళ్ళి రావడం కల్లా మేజర్ ఉద్దేశ్యం ఏంటంటే, నాకు మా ఇంట్లో పెళ్లి చేద్దామని చూసారు. నీకు పెళ్లి చేద్దాం హ్మ్. అనుకున్నారు. హ్మ్. మాకు తెలిసిన బంధువుల అమ్మాయిని మాట్లాడేశారు. వాళ్ళే వెళ్లి ఖాయం చేసేసుకున్నారు. అన్నీ చేసేశారు. అయితే వాళ్ళకేమని చెప్పారంటే మా బంధువులంతా, "పెళ్లి చేస్తే అన్న వీళ్ళ ఆడంగిలా పని చేయడం మానుకుంటాడు" అనొక ఆలోచన మైండ్‌లో పెట్టేసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో, నా మనసేంటి, నేనొక అమ్మాయిని. నా హావభావాలు మొత్తం అమ్మాయిలో ఉన్నవి. నేను పెళ్లి చేసుకొని అమ్మాయిని మోసం చేయలేను కదా! నేను చెప్పి చూసాను వాళ్ళకి. నాకు పెళ్లి వద్దు నాకు. ఇలాంటివి నేను చేయలేను అంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా అబ్బాయిని ఖాయం గూడా చేసేసారు. సో, ఇది పెద్ద మిస్టేక్ ఇది. ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసనేసి మధ్యరాత్రి నేను బట్టలు సర్దుకొని బయటకొచ్చేసాను. బయటకొచ్చేసి ఒక ప్లేస్‌లో కూర్చొని నరకయాతన అనుభవించాను. ఆ పూట ఫుడ్ కోసం గూడా నా చేతిలో లగేజ్ పట్టుకొని వెళ్ళి, నువ్వు బానే ఉన్నావు కదా! నీకెందుకు వచ్చేయాలని చెప్పేసనేసి అప్పుడు ఏదో బయట ఫుడ్ పంచుతా ఉంటారు గదా! ఏదైనా ఫంక్షన్స్ అయితే హ్మ్. మిగిలిన ఫుడ్డు. హ్మ్. అది అది అడుక్కొని తిన్న రోజులున్నాయన్నమాట.